రాజకీయం కోసం దేన్నైనా వాడేటటువంటి తత్వం ఇదివరకు లేదు. ఇప్పుడు బాగా పెరిగింది. చివరికి దేవుడిని కూడా రాజకీయంలోకి తీసుకొచ్చేటటువంటి తత్వానికి సాక్ష్యంగా నిలుస్తున్నటువంటిది ఒక ఎత్తు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి స్వయంగా ఈ సమస్య పరిష్కారానికి పూనుకున్నారేమో అన్నటువంటిదే నా నమ్మకం. ఆయన కోరుకున్న విధం చూడండి. ఇప్పటికైనా సరే, సరే తీసుకెళ్ళి జగన్‌నే జైల్లో పెడతారా? వైవి సుబ్బారెడ్డిని జైల్లో పెడతారా? ధర్మారెడ్డిని జైల్లో పెడతారా? వాళ్ళ కల్తీకి సంబంధించి ఇంతకుముందు ఏదైతే పంది కొవ్వు, ఆవు కొవ్వు అని చెప్పినందుకు చెంపలేసుకుంటారా? లేకపోతే గనక అదేముందిలే ఎవడు జనాలు ఆ రోజుది అయిపోయింది. ఇవాళ మేము పామాయిల్ అన్నాం అంటే పామాయిల్, రేపు డాల్డా అంటే డాల్డా అన్నాం. మొన్న శ్యామలరావు గారు డాల్డా అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు పామాయిల్ అన్నారు. మధ్యలోనేమో ఆవు కొవ్వు, పంది కొవ్వు అని చంద్రబాబు అన్నారు. ఇది దేవుడి ప్రసాదంతో, దేవుడి ప్రసాదం తిన్న భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్నారు. ఇక్కడ హిందుత్వవాదం పెద్ద ఎత్తున రైజ్ అవుతున్న సందర్భంలో ఆ హిందుత్వవాదులు కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. దేవుడికి ఇదిగో ఇడంత అన్యాయం చేశాడంటే మనం అట్లా అనకపోతే ఎట్లాగని వీళ్ళందరూ కూడా రాస్తున్నారు. కానీ ఆ దేవుడిని అవమానిస్తున్నాం. దేవుడి కళ్ళెదురుగా 5 సంవత్సరాల పాటు అట్లాంటిది జరుగుతూ ఉంటే చూస్తా ఊరుకుంటాడా దేవుడు? ఇది సెంటిమెంట్ కాదా? ఆ రూట్లో అసలు ఆలోచించట్లేదు. వెంకటేశ్వర స్వామి అంటే ఎక్కడ తప్పు జరిగితే అక్కడ గనక నేత్ర దర్శనం రోజున తప్పు చేయడానికే వణికి చేస్తారు. అట్లాంటి స్టేజిలో అంత సెంటిమెంటల్ ఏరియాలో ఎంత దారుణాలు జరిగినాయి అన్నటువంటి పాయింట్ని పదే పదే చెప్తాం. అది ఆ పుణ్యక్షేత్రం మీద మనకు ఉండేటటువంటి ఆ విపరీతమైనటువంటి భక్తి భావనను దెబ్బతీయడం కదా. ఇది స్లోగా జరుగుతుంది. అది అర్థం కావట్లేదు. పరకామణి ఇష్యూలోనైనా ఇదైనా సరే హిందువుల యొక్క సెంటిమెంటే నష్టపోతున్నది. ఎదుటివాడికి ఒక అవకాశం ఇస్తున్నట్టు అవుతుంది. మీ దేవుడికే కల్తీదా, చివరికి ఆవుకో పందికోవుది ఇచ్చారట, మీరే చూసుకోలేకపోయారు అని చెప్పేటటువంటి కాన్సెప్ట్లో మాట పడవలసి వస్తుంది హిందువులు. అక్కడ ఏమన్నా నిజ నిరూపణ అయిందా? లేదు. అసలు సిబిఐ విచారించమంది ఏంటి సుప్రీంకోర్టు? అది దాని గురించి కదా విచారించమంది. అది విచారిస్తున్నారు. అది విచారించడం మానేసి డాల్డానా నెయ్యిన దాంట్లో వెనక్కి తిప్పి పంపించడం గతంలో జరిగినాయా లేదా? అదే రూలా కాదా? ఉట్టి కాదు డాల్డాతోనే తయారు చేశారు. డాల్డాతో తయారు చేస్తే మనం తినే పునుగులు, టిఫిన్లు, దోశల్లో కూడా కంపు కొడుతుంది. అట్లాంటిది లడ్డూలు అట్లా జరిగితే అసలు 5 ఏళ్ళు చూస్తూరుకుంటారు. ఇప్పుడు మళ్ళీ దానికి లేదు, మధ్యలో కొంతమంది చెప్పారు, నువ్వు చెప్తే తీసి అవతల పడేస్తారు ఆటోమేటిక్గా. దాన్ని వదిలేశారు అంటే వీళ్ళే స్టోరీలు అల్లేస్తారు. అంత నడుస్తుంది. కనీసం పోనీ ఓకే, అట్లాగా మనకి ఆ వైసీపీ వాళ్ళందరూ లోపలేసే వాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళందరూ హిందూ వ్యతిరేకులు అని చెప్పాలనుకున్నాం, చేసి పడేయండి. బట్ ఇప్పటికైనా ఇవాళ మనం తీసుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నిజంగా ఎన్ని ఆవులు ఉన్నాయి, ఒక ఆవు ఎన్ని పాలు ఇస్తుంది, ఆ పాలకి ఎంత పెరుగు వస్తుంది, లేకపోతే ఎంత మేగడ వస్తుంది, ఎంత వెన్న వస్తుంది, ఆ వెన్నతో ఎంత నెయ్యి వస్తుంది, ఇది లెక్కలు ఇంతకుముందు మొన్న రాశారు కదా ఏ పత్రికలు, కుప్పల తెప్పలుగా రాశారు కదా. ఇప్పుడు రోజుకి దాదాపుగా 1000 కిలోల నెయ్యి కావాలా? అన్ని ఆవులు ఇప్పుడు మనకి సప్లై చేస్తున్న వాళ్ళ దగ్గర ఉన్నాయా? సాధారణంగా డైరీలు ఏం చేస్తాయి? వాళ్ళు పెంచరు. వాళ్ళు పెంచేది 10%. మిగతా ఏంటి? రైతులకి పెంచేటటువంటి వాళ్ళ దగ్గర పాలు తీసుకుని ఇస్తారు. నేను 1,00,000 సార్లు చెప్తున్నా. ఆ రామచంద్ర యాదవ్ పదే చెప్పుకొచ్చాడు, నాకు అప్పచెప్పండి, నేను ఆవులు ఇస్తాను, దేశవ్యాప్తంగా మంచి పాలు ఇచ్చేటటువంటి ఆవుల్ని తీసుకొస్తాను. మనం గోశాలలు ఏర్పాటు చేసి ఆవుల్ని పెంచి ఆ ఆవులతో పాలు తీసి ఆ పాలతో శ్రీనివాసుడికి మనం ఎందుకు వెన్న తయారు చేయాలన్న ఆలోచన రావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల దగ్గర అట్ట ఎందుకు ఏర్పాటు చేయట్లేదు? లేదా ప్రతి రైతుకి 4 ఆవులు కొనిచ్చి ఆవుల నుంచి తీసుకొచ్చి అక్కడ డైరీలో పెట్టండి అని ఎందుకు చెప్పట్లేదు? అప్పుడు మీ పేరు చరిత్రలో నిలబడిపోతుంది కదా. శ్రీనివాసుడు మిమ్మల్ని జీవితకాలం, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. ఒక్కసారి అటు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నాయుడు గారు ఒక్కసారి ఆలోచించండి. మీ వంశం మొత్తం వృద్ధి చెందాలంటే, మీ వంశానికి చిరకాలం, జీవితకాలం మీకు పూర్తి స్థాయి ఆశీస్సులు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓ 10 లక్షల గోవుల్ని తీసుకురండి. ఆ 10 లక్షల ఆవులతో గోశాలలు నిర్వహించడం, ఒక 2 లక్షల ఆవులతో గోశాలలు నిర్వహించండి. అట్లాగా అక్కడ యాదవులకి ఉపాధి అవకాశాలు కల్పించండి. మిగతా 8 లక్షలని రైతులకు ఇవ్వండి. వాళ్ళ చేత ఆవు పాలను తీసుకెళ్లి డైరీలో పెట్టించి ఆ డైరీలో వచ్చినటువంటి పాలలోంచి తీసిన వెననే మనం వాడుకుందాం. తద్వారా అసలు ఇంకోసారి కల్తీ చేసే అవకాశం జీవితంలో లేకుండా చేద్దాం. ఇది మీకు భగవంతుడు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏమో, ఒక్కసారి ఆలోచించుకోండి.